తమను విధుల్లో కొనసాగించాలి అంటూ గ్రామ వార్డు వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు శాసన మండలిలోనూ ఇదే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసింది ప్రతిపక్ష వైసీపీ. మరి దీనికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏమిటి? వాలంటీర్ వ్యవస్థ ఆగిపోవడానికి బాధ్యులెవరు? ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన తమను కొనసాగించాలంటూ గ్రామ వార్డు వాలంటీర్లు రోడ్డెక్కారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాలంటీర్లు విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళన చేశారు. మరోవైపు వాలంటీర్ల అంశాన్ని శాసనమండలిలో లేవనెత్తారు వైసీపీ సభ్యులు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతామంటూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. వాలంటీర్లు విధుల్లో లేరంటున్న ప్రభుత్వం వరదల సమయంలో జీవో జారీ చేసి వాళ్లతో ఎన్టీఆర్ జిల్లాలో ఎలా సేవలు చేయించుకున్నారని ప్రశ్నించారు. 2024 నవంబర్ వరకు వారికి సిఎఫ్ఎంఎస్ ఐడీలు ఎలా కొనసాగించారో చెప్పాలన్నారు. 2,56,000 మందిని రోడ్డున పడేయడం సరికాదని నిలదీశారు. ప్రతిపక్షం ప్రశ్నకు ధీటుగా బదులిచ్చారు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. వాలంటీర్లు ఉన్నారని తాము భావించామని తెలిపారాయన. కానీ 2023 ఆగస్టు వరకే గత ప్రభుత్వం వాళ్లను కొనసాగించిన విషయం గుర్తించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉంటే తాము రెన్యువల్ చేసేవాళ్లమన్నారు మంత్రి. అసలు వాలంటీర్లను కొనసాగిస్తూ జగన్ ప్రభుత్వం ఎందుకు జీవో జారీ చేయలేదో సమాధానం చెప్పాలని నిలదీశారాయన. మొత్తానికి వాలంటీర్లను విధుల నుంచి తొలగించి రోడ్డును పడేసింది తాము కాదని స్పష్టం చేసింది కూటమి ప్రభుత్వం. ఆ పాపం గత జగన్ ప్రభుత్వానిదే అంటారు.